యూట్యూబ్ వ్యూవర్స్ అందరికీ హాయ్ హలో నమస్తే. నేను దేవి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఇంట్లోనే ఈజీగా టూటీ ఫ్రూటీ ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తానండి. నిజంగానే ఇది చాలా ఈజీ అండి. నేను నేర్చుకునే వరకు నాకు తెలియదు. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామండి. దీన్ని పచ్చి బొప్పాయికాయతో అన్నా లేదంటే ఇలాగా పుచ్చకాయ అంటే వాటర్ మెలన్తో అన్నా చేసుకోవచ్చండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఓన్లీ ఆ వైట్ పార్ట్ మాత్రమే యూజ్ అవుతుందండి. దాన్ని పైన గ్రీన్ స్కిన్ తీసేసి లోపల పింక్ పార్ట్ కూడా తీసేసి ఇలా ఆ వైట్ స్కిన్ అంతా ఒక్కటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇగో చూస్తున్నారు కదా, ఇక్కడ చూపిస్తున్నాను. పైదంతా మాత్రం పైది లోపలిది రెండు వాడకూడదండి, ఓన్లీ ఆ మధ్యలో వైట్ బిట్ అంతే. ఇది ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్తో చెప్తున్నానండి. నేను ఇక్కడ 500 గ్రామ్స్ ఆ ముక్కలు తీసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర వెయింగ్ స్కేల్స్ లేకపోతే నేను దాన్నే కొలిచానండి. చూడండి, ఇంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను కదా. ఈ కప్పుతో 4 కప్స్ అయ్యాయండి, 1/2 kg ముక్కలు. పక్కన ఒక కప్ చూపిస్తున్నాను కదా, 1 కప్ మెజర్మెంట్ అయితే. దీన్ని మొత్తం ఒక ప్యాన్లో వేసుకుని అదే కప్తో 4 కప్స్ వాటర్ వేసుకుని ఒక 5 minutes అలాగా బాయిల్ చేసుకోవాలండి. వాటర్ మరిగాక ముక్కలు వేసేసి దీనికి ఈ బాయిలింగ్ జస్ట్ ఒక 5 minutes పడుతుంది అంతేనండి, అంతకన్నా ఎక్కువ ఏం పట్టదు. ఈ ముక్కలు కొంచెం ట్రాన్స్పరెంట్గా అవుతాయండి. నేను ఇక్కడ తీసి చూపిస్తున్నాను. బట్ నొక్కితే ఏమో మెత్తగా అయితే ఉండవండి, మెత్తగా ఉండకూడదు కూడా. అలాగే చూస్తున్నారు కదా, ఇలా కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉండాలండి. ఇలా అయినప్పుడు దీని నుంచి వాటర్ నుంచి తీసేసి స్ట్రెయిన్ చేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా ఇక్కడ, ఇదిగోండి కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యాయండి. మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను కరెక్ట్గా. ఇంతేనండి. ఇలా అయ్యే వరకు తీసి ఇలా వాటర్ అంతా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు దీనికి మనం పాకం రెడీ చేసుకుందామండి. ఈ 4 కప్స్ ముక్కలకి 1 కప్ షుగర్ పడుతుందండి, అది గుర్తుపెట్టుకోండి. లేదంటే 1/2 kg ముక్కలకి 1 కప్ షుగర్ pడుతుంది, మీరు అలా గుర్తుపెట్టుకున్నా పర్వాలేదు. దీంట్లో ఇంకో 1 కప్ వాటర్ వేసుకోవాలండి. 1 కప్ షుగర్కి కప్పు వాటర్ వేసుకోవాలి. ఈ షుగర్ అంతా ఎక్కువ పాకము అలా ఏం అవసరం లేదండి, జస్ట్ ఇది మెల్ట్ అయిపోయి కొంచెం బబుల్స్ వస్తే చాలు. సో ఈ షుగర్ అంతా ఇలా మెల్ట్ అయిపోయి బబుల్స్ వచ్చిన వెంటనే ఈ ముక్కలన్నీ ఇందులో వేసేసుకోవాలండి. ఇది కొంచెం టైం పడుతుందండి, అంటే ఆ సిరప్ అంతా కొంచెం ఎగిరిపోయే వరకు చేసుకోవాలి. సో దీనికి ఒక 10 minutes వరకు పట్టిందండి నాకు. మీకు కొంచెం మరి ఎక్కువ తక్కువ అది మీరు పెట్టుకునే ఫ్లేమ్ని బట్టి ఉంటుంది. నేనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టానండి. సో ఆ సిరప్ అంతా ఎగిరిపోయి ఈ ముక్కలన్నీ చాలా స్టిక్కీగా అయిపోతాయండి, అంతవరకు అయితే చేసుకోవాలి. మీకు ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చండి. తర్వాత ఈ టూటీ ఫ్రూటీ ఉంటే తెలుసు కదండి, చాలా డెజర్ట్స్ ఇంట్లోనే చేసుకోవచ్చు, కేక్స్లో వాడుకోవచ్చు, దిల్ పసంద్ చేసుకోవచ్చు. నేనైతే దిల్ పసంద్ చేద్దామన్న ఉద్దేశంతో చేశానండి ఇది. ఇప్పుడు దీంట్లో వీటికి ఈ ముక్కలకి వాటికి ఫ్లేవర్ అయితే ఏమీ ఉండదండి. సో మీరు ఏదో ఒక ఫ్లేవరింగ్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే కొంచెం ఎక్కువ వెనిలా ఎసెన్స్ యాడ్ చేశానండి, ఇది వెనిలా సిరప్. సో దీనివల్ల వీటికి కొంచెం ఫ్లేవర్ అయితే బాగా వస్తుందండి. లేదంటే జస్ట్ స్వీట్గా ఉంటాయంటే పెద్దగా స్మెల్ అలాగే ఏమీ ఉండదు. సో వెనిలా ఎసెన్స్ అయితే తప్పకుండా వేసుకోండి. ఇదిగోండి ఆల్మోస్ట్ ఎగిరిపోయాయి. ఇంక నేను దీన్ని అయితే ఆఫ్ చేసేసి ఇలా 3 బౌల్లో సపరేట్గా తీసుకున్నాను అండి. చూసారు కదా, చాలా స్టిక్కీగా సెరిపీగా ఉన్నాయి ఇవన్నీ. 3 బౌల్స్లో తీసుకొని ఫుడ్ కలర్స్ యాడ్ చేసుకున్నానండి. నా దగ్గర రెడ్, గ్రీన్, ఎల్లో ఉన్నాయి. సో అవైతే ఇలా ఒకదానికి విడిగా ఇలా కలిపేసుకొని యాడ్ చేసుకున్నానండి. చూస్తున్నారు కదా. సో ఈ కలర్స్ అన్నీ ఇలా కలిపేసుకుని ఆ నైట్ అంతా అలా వదిలేసానండి నేను, కలర్స్ వాటికి బాగా పడతాయి కదా. సో చూస్తున్నారు కదా, ఇలా 3 కలిపేసండి ఓవర్ నైట్ అలా వదిలేసాను అనమాట. వదిలేసి నెక్స్ట్ మార్నింగ్ ఇవన్నీ సపరేట్గా మన కిచెన్ పేపర్ ఉంటుంది కదండి, టిష్యూ పేపరు, దాన్ని ఒక ట్రేలో అలాగ ఒక పెద్ద ప్లేట్లో వేసుకొని వాటిపైన ఇవి వేసేసుకున్నానండి ఆరిపోవడానికి. సో నాకు చిన్నప్పుడైతే నాకు తెలియదండి టూటీ ఫ్రూటీ అంటే ఇలా చేస్తారని. నేను ఇంకా చెర్రీస్ కట్ చేసి చేస్తారేమో అనుకునేదాన్ని. మా హస్బెండ్కి అయితే ఇప్పటివరకు కూడా తెలియదంట. నిన్న నేను చేస్తుంటే చూసి ఇలా చేస్తారా అని అడిగారు. మీలో ఎంతమందికి తెలియదండి ఈ విషయం చెప్పండి. సో ఇంతేనండి, నాకు ఇలా ఆరిపోవడానికి ఆల్మోస్ట్ 1.5 day పట్టిందండి. మేబీ మాకు ఇక్కడ చల్లగా ఉంది అందుకనేమో మీకు మేబీ తొందరగా ఆరిపోవచ్చు. సో నాకు ఇలా 1.5 day పట్టిందండి. ఇంతేనండి, చూసారు కదా రెడీ అయిపోయి ఎంత బాగున్నాయో. సో వీటిని ఒక ఎయిర్ టైట్ జార్లో ఏదైనా కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకోండి. మీరు చాలా రోజులు నిల్వ ఉంటాయండి. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను.
సో వీటితో మీరు కావాల్సిన డెజర్ట్లు అన్నీ చేసుకోవచ్చు. హోప్ఫుల్గా ఇది మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. నేను ఈ మెజర్మెంట్స్ అవి కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తున్నప్పుడు అది చెక్ చేసుకుని చేయొచ్చు మెజర్మెంట్స్కి. నేను ఇంకొక రెసిపీతో కలుస్తానండి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హ్యావ్ ఎ గుడ్ డే అండి. బాయ్.